ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అక్క పద్మిని, నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అక్క ఆ ఈశ్వరానుగ్రహం అందరికీ ఉండాలి, వాళ్ళకి జీవితాల్లో శుభాల్ని కలగజేయాలి. ఈ శివరాత్రి పర్వదినము చాలా ఎనర్జైజ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే మీ అదృష్టం, ప్రతి ఏటా కూడా శివరాత్రికి కాశీలో ఉంటారు, విశ్వనాథుడి చెంత. నిజంగా అదృష్టవంతులు. కన్జర్వేటివ్ గా అంటే ఎన్నో ఇయర్ ఇది కంటిన్యూస్ గా అంటే ఒక 5-6 ఏళ్ల నుంచి. ఏం అదృష్టం అక్క. శివాజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్టదు అని అంటారు కదా. ఆయన ఆజ్ఞ లేకపోతే ఎలా వెళ్తారు? ఆయన ఆజ్ఞ ఉంది. అయితే అక్కడికి వెళ్ళటం, రాత్రంతా జాగరణ చేయటం, ఆలయంలోనే ఉంటారు కదా? అవును, ఆలయంలోనే. ఆయన దగ్గర నుంచి జరగం అసలు. ఇది ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తాను. అంతటి అవకాశం స్వామి ఇన్ని కోటాన కోట్ల ప్రజల్లో నాకు ఇచ్చారు అని అంటే ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తాను. ఇంకొక విశేషం ఏమిటి అంటే, నీ మాటకు అడ్డొచ్చాను. చెప్పండి. నేను గత 2 ఏళ్ల క్రితం కూడా నీకు చెప్పాను, అక్కడ ఆ రోజు శివరాత్రి రోజు మనకి సప్తరిషి హారతులను జరుగుతాయి. ఆ సప్తరిషి హారతుల్లో పాల్గొనే అవకాశము మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. ఒక సప్తరిషి హారతి మన పేరు మీదే జరుగుతుంది. దానికి మనం ఇస్తాం అంటే దాదాపు 1,08,000 ఖర్చు అవుద్ది. ఆ సప్తరిషి హారతి శివరాత్రి, మహాశివరాత్రి రోజు మన భక్తులకు కూడా అవకాశం కల్పిద్దాం. ఎవరైనా ఈ సప్తరిషి హారతిలో పాల్గొనాలంటే గోత్రనామాలు ముందుగానే మనకి ఇవ్వాలి. ఎంతో అంటే అందులో మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ వంతుగా వాళ్ళు వేయొచ్చు. స్వామి ఎంతో కొంత వాళ్ళ ఓపిక, వాళ్ళ ఓపిక అంటే 1,116 మించి మొదలుపెట్టి ఎంతైనా గోత్రనామాలతో అక్కడ చదివిస్తాం. అక్కడ ఆ రోజు అక్కడ చదివిస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉంటారో ప్రధాన అర్చకులు గుడ్డు మహారాజు గారు, ఆయన మనకి అద్భుత అవకాశం ఇచ్చారు. అంతేకాదు, ఈ సప్తరిషి హారతి ప్రతిరోజు ఒక హారతి జరిపించే అవకాశము ట్రస్ట్ ఫామ్ చేయమని నన్ను అడగటం జరిగింది. మళ్ళీ కూడా మొన్న ఆయన మర్చిపోయారేమో అనుకుంటే నన్ను వదలట్లేదు. ఆల్రెడీ 30 మందిని నేను చేసి ఉంచాను. నెలకి 3,000 చొప్పున అనమాట. అయితే ఒక మాస శివరాత్రి గాని, ఒక ముఖ్యమైన రోజు గాని మనం 3,000 ఇస్తున్నాం. 30 మంది అంటే 1,08,000 అని చెప్పాను కదా. ఆ రోజు వాళ్ళ పేరు మీద జరుగుతుంది. అందరికి కూడా ఆయన ప్రసాదం పంపిస్తాను. ఈ 30 మందికి కూడా ఎవరైతే నెలకి 3,000 ఇస్తారో వాళ్ళకి ప్రసాదం పంపిస్తారు. ప్రతి నెల ప్రసాదం రుద్రాక్ష వస్తుంది. ప్రసాదం అయితే వస్తుంది. రుద్రాక్ష మీకు కావాలన్నా వద్దన్నా సంవత్సరంలో ఒకసారి అయితే రుద్రాక్ష ఖచ్చితంగా వస్తుంది. ప్రసాదం నెల వస్తుంది. ప్రసాదం కావాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. రైట్ అక్క. అయితే ఈ సంవత్సరం కూడా శివరాత్రిని పురస్కరించుకుని మీరు కాశీ వెళ్ళబోతున్నారు. స్వామి వారిని మరీ అడిగినట్టు చెప్పండి. నా తరపున, మన వాళ్ళందరి తరపున. తప్పకుండా. ఏదో కనెక్షన్ ఉంది స్వామితో అనుకుంటున్నాను. అందుకే మీ అందరిని కూడా గోత్రనామాలు ఇవ్వండి. ఆ రోజు అక్కడ చదివిస్తానని చెప్పాను. మీరు అందరు అడిగినట్టు చెప్తాను. మీ అందరినీ ఆయన ఎల్లవెల్లలా కాపాడాలని కూడా కోరుకుంటాను. తప్పకుండా. అయితే శివరాత్రి మహాపర్వదినం కాబట్టి స్వామి లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు. మరి ఆ రోజు, ఆ రాత్రి నిశీధి కాలంలో స్వామివారి ఆరాధన ఎలా చేసుకోవాలి? ఏమైనా విశేషవంతమైన చెప్తారా ప్రజలకి? తప్పకుండా పద్మిని. నిషీధి కాలం అంటే చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణం చేయటం, శివుడికి రుద్రాభిషేకాలు చేయటం కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి శివాలయాల్లో కూడా జనాలు బారులు తీరుతూ ఉంటారు, జాగరణ చేస్తూ ఉంటారు. కనీసం నిషీధి కాలం వరకైనా మేల్కొని పూజలు నిర్వహించి ఆ తర్వాత వాళ్ళ గృహాలకు చేరుకుంటారు. అయితే ఆ రోజు జాగరణ చేసిన వాళ్ళకి, ఆ రోజు నామస్మరణ చేసిన వాళ్ళకి, శివనామస్మరణ చేసిన వాళ్ళకి, ఆ రోజు దాన ధర్మాలు చేసిన వాళ్ళకి కూడా ఈశ్వరుడు విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక ఆ రోజు ఇంటి దగ్గర 4 దిక్కుల్లో ఏదైతే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటుందో 4 దిక్కుల్లో 4 దీపాలు పెట్టడం చాలా మంచిది. ఆవ నూనెతో గాని, నువ్వుల నూనెతో గాని. ఎలా పెట్టాలక్క 4 దిక్కులు? అంటే మట్టి ప్రమిదలు దేవుడి దగ్గరే
ఈస్ట్ వైపుకి ఒకటి, అట్లా వెస్ట్ అలా వైపుకి ఒకటి. అలా పెట్టొచ్చు 4 డైరెక్షన్స్. ఓకే. అలా పెడితే చాలా మంచిది అనమాట. మ్మ్. అంటే మనం 4 దిక్కులకు కూడా మనం దీపాలు వెలిగించి నమస్కరించుకుంటున్నాము అని. మ్మ్. ఇక ఆ రోజు అభిషేకం చేయటం చాలా విశేషం. మీ ఇంట్లో చాలా అంటే నేను చెప్పాను కదా, ఈ లింగము ఈ సైజ్ అంగుష్ట. కంటే చిన్న మ్మ్. అంగుష్ట కంట చిన్నగా ఉండే లింగానికే మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో చక్కగా కూర్చొని. ఓకే. ఓకే. పంచామృతాలతో చేసుకోవచ్చు. విశేషంగా మీకు చెరుకు రసము, నల్ల ద్రాక్ష రసము, మ్మ్. అలాగే తేనె తప్పకుండా ఉండేలా చూసుకోండి. నిమ్మరసం చూసుకోండి. మ్మ్. ఎందుకు అనంటే వీటితో పాటు విభూది. మ్మ్. పంచామృతాలు ఎలాగో చేస్తాము, మ్మ్. తేనెతో చేయటం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అద్భుతం. అలాగే ఈ ఏదైతే మన ద్రాక్ష రసంతో చేస్తున్నామో, అలాగే చెరుకు రసంతో చేస్తున్నామో వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కలుగుతుందన్నమాట. ఇక విభూతితో చేయటం వల్ల మనకి జన్మ జన్మల ప్రారంధ కర్మ తొలగిపోతుంది. మ్మ్. ఇక కష్టాలను నివారిస్తుంది. లెమన్ జ్యూస్తో చేస్తే మనకుండే ఆరోగ్య సమస్యలు, ఇక సర్వ కష్టాలను కూడా బయటేస్తుంది. వీటితో కంపల్సరీ మీరు ఆ రోజు చెరుకు రసము, ద్రాక్ష రసము తెచ్చి ఉంచుకోండి. మనకి ఏం మంత్రాలు రాయట్లేదు, జస్ట్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కూడా చేయొచ్చు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కూడా చేయొచ్చు. ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రం ఇస్తాను. మ్మ్. ఆ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో తప్పకుండా మ్మ్. ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అద్భుతం. ఆ రోజు శివరాత్రి రోజు అంటే నిశీది కాలంలోనే, అంటే 12కి చేయమంటారా? 12కి ఆ రోజు 12 నుంచి ఎంతసేపు అయినా చేయండి మీ ఇష్టం. మ్మ్. మీకు ఓపిక ఉంటే తెల్లవార్లు చేసుకోండి ఈ మంత్రం. ఓకే. ఓం నమ శివాయతో పాటు ఈ మంత్రం చేసుకోండి. ఓకే. ఇక ప్రత్యేకమైన దీపం ఉంది పద్మిని. ఈ ఆహా. ప్రత్యేకమైన దీపం ఏంటి అని అంటే మ్మ్. మిరియాలు. మ్మ్. ముఖ్యంగా మిరియాలతో దీపం వెలిగిస్తాం. మ్మ్. ఇందులో కొద్దిగా మీరు నల్ల నువ్వులు, 2 లవంగాలు వేసుకున్నా కూడా మంచిదన్నమాట. అవునా? మ్మ్. ఎలా పెట్టాలక్క? ఆవు నెయ్యి దీపం తీసుకుంటాము. మ్మ్. దాని మీద మ్మ్. ఈ మిరియాలు వేస్తాం. మ్మ్. ఆ మిరియాల చుట్టూ వేసేస్తాం అన్నమాట. మ్మ్. ఆవు నెయ్యి దీపం మధ్యలో ఒత్తుంటుంది. మ్మ్. ఆవు నెయ్యి కరుగుతూ చుట్టూ ఉంటుంది. వేసేస్తాం. చుట్టూ వేసేస్తాం. మ్మ్. ఇక దాంట్లోనే కొద్దిగా నల్ల నువ్వులు, అంటే ఎవరికైతే శని నడుస్తూ ఉందో, ఏళ్ళనాడు శని, అష్టం శని, వాళ్ళు కొద్దిగా నువ్వులు వేసి, మ్మ్. అలాగే 2-3 లవంగాలు వేసేసి మ్మ్. కూడా నమస్కారం చేసుకోండి. మీకుండే ఈ గ్రహ దోషాలు తొలగిపోవాలి, ఈ దుష్ప్రభావాలు తొలగిపోవాలి అని నమస్కరించుకొని దీపాన్ని వెలిగించుకోండి. ఓకే. తర్వాత నైవేద్యం కింద మీకుండే ఫలాలు లేదా ఏదో ఒక నైవేద్యం, కీర్ లాంటిదో మ్మ్. ఏదైనా పెట్టుకోవచ్చు మ్మ్. ఈశ్వరునికి. ఓకే. నీలిరంగు పుష్పాలతో పూజించండి ఈశ్వరుని. ఆ. శంకు పుష్పాలు, నీలిరంగు పుష్పాలు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, పర్పుల్ జిల్లేడు దొరుకుతాయి. ఓకే. వీటితో పూజిస్తే చాలా సంతృష్టి ఉంటారు. బిల్వపత్రం ఒకటి దొరికినా తెచ్చి పెట్టండి ఆ రోజు. ఓకే. ఇక చదువుకోవాల్సిన మంత్రాన్ని చెప్తాను. తప్పకుండా అక్క. ఓం నమ శివాయ కుబేరయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. మ్మ్. మరొకసారి చదువుతాను. ఓం నమ శివాయ కుబేరయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. ఈ నామం ఈ ఎన్నిసార్లు నామాన్ని చేసుకోమంటారు? 21 సార్లు లేదా 27 సార్లు, మ్మ్. 108 సార్లు వరకు చదువుకోవచ్చు. మ్మ్. మినిమం మాత్రం 21 టైమ్స్ ఆర్ 27 టైమ్స్ చదువుకోవాలి. ఓకే. ఖచ్చితంగా కుబేరుడు అనుగ్రహం, అంటే కుబేరుడు శివయ్య దగ్గరే ఉంటాడు అని వింటూ ఉంటా అవును, కదా. అందుకే ఆ, సో శివయ్య ఖచ్చితంగా. పక్కనే ఉంటారు కాబట్టి ఆ. ఎవరికైతే ఈ అప్పుల బాధలు ఉన్నాయో, మ్మ్. ఎవరికైతే దారిద్ర బాధలు ఉన్నాయో, ఎవరికైతే ఈ సమస్యలు, ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి డబ్బు రూపకంలో, అవును. పాపం ఫీజులు చెల్లించలేక, ఆర్థిక సమస్యలు ఇంకా 1-2 ఆ. అప్పుల సమస్యలు, ఇప్పుడు- ఫీజుల సమస్యలు అన్నీ ఉంటాయి. ఆ రోజు రాత్రి ఎవరైతే ఈ మంత్రాన్ని జపించుకొని ఈశ్వర ఆరాధన చేస్తారో మ్మ్. తప్పకుండా కుబేరుడు అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.